హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో మీరు డైలీ ల్యాప్టాప్ పీసీ వాడుతూనే ఉండొచ్చు. అయితే ఈ ల్యాప్టాప్ పీసీ వాడే వాళ్ళు చాలామందికి టైపింగ్ వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. కాకపోతే మీరు కొన్ని షార్ట్ కట్స్ అయితే తెలుసుకొని ఉండాలి ఈ కీబోర్డ్ వాడేటప్పుడు, లైక్ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ వాడేటప్పుడు. సో ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు కొన్ని టిప్స్ని ఇప్పుడు చెప్పేవి. సో తెలియకపోయినా సరే చూడండి. అండ్ ఇది ఓన్లీ స్టూడెంట్సే చూడాలి, లేకపోతే ఓన్లీ ఎంప్లాయీసే చూడాలని కాదు. ఎవరైతే ఒక కామన్ మ్యాన్ డైలీ పీసీ వాడతాడో ఎప్పుడోకప్పుడు అవసరమైతే వస్తుంది, సో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇవన్నీ. సో ఎండ్ వర్క్ చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయమాకండి. అండ్ దానికంటే ముందు మీరు డైలీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే డైలీ ట్రేడ్ చేయండి అని చెప్పి చాలామంది మొత్తుకుంటున్నారు. సో మీరేం చేస్తారంటే డైరెక్ట్గా నాలెడ్జ్ కూడా లేకుండా డైరెక్ట్గా వెళ్ళి డబ్బులు పెడుతున్నారు, లాసెస్ వస్తున్నాయి. సో మీకు కావాల్సింది ఏంటి ఇక్కడ? ఫస్ట్ మీకు నాలెడ్జ్ ఉండాలి ట్రేడింగ్ మీద. సో ట్రేడింగ్ మీద నాలెడ్జ్ ఉండడం కోసం నేను ఒక ఎక్స్పర్ట్ని అయితే తీసుకొచ్చాను. ఏంటంటే ట్రేడ్ విత్ టిప్స్. ఈ ట్రేడ్ విత్ టిప్స్లో మీరు కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జస్ట్ దాంట్లో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత డైలీ మార్నింగ్ తన టిప్స్ ఇస్తాడు, లైక్ స్టార్ట్ అయ్యే ముందు మార్కెట్. సో తను ఇచ్చిన సజెషన్స్ మీదకి మీరైతే ట్రేడ్ చేయండి, మీరు ఖచ్చితంగా ప్రాఫిట్స్లో అయితే వస్తాయి. నాలెడ్జ్ రావాలంటే ఏంటి, మీకు ఎక్కడ చూడాలో తెలియదు, అన్ని ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్ అన్ని ట్రేడ్ ఏదో చెప్తుంటారు, కానీ మీకు క్లియర్గా ఫ్రమ్ జీరో టు హీరో, లైక్ జీరో టు ప్రో లెవెల్ అనమాట. ఏమి నాలెడ్జ్ లేకపోయినా సరే వీళ్ళు స్పెషల్ కోర్స్ అయితే ఒకటి రెడీ చేశారనమాట. సో ఈ కోర్స్ అయితే జాయిన్ అయిపోండి. ఇది ప్రెజెంట్ మనకి దీపావళి దసరా సేల్లో ఇది మీకు 50%కే దొరుకుతుంది. అండ్ ఇక్కడ నేను పక్కన డిస్ప్లే చేసేది ఏంటబ్బా అనుకోవచ్చు మీరు, ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన టిప్స్తో ప్రాఫిట్స్ గెయిన్ చేసిన వాళ్ళ వీడియో అనమాట. సో మీరే చూసుకోండి, చాలా ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు నేనేదో చెప్పాను మీరేదో చేరారు అని కాకుండా, మీరు ఫస్ట్ మీకు గ్యారంటీ అయితే మీకు ఫస్ట్ ట్రస్ట్ రావడం కోసం మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత తను డైలీ మార్నింగ్ టిప్స్ ఇస్తాడు మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు. సో ఆ టిప్స్ తీసుకొని చిన్న ట్రేడ్ చేయండి. చిన్న ట్రేడ్, మీరు మరీ హెవీ ట్రేడ్స్ చేయమాకండి, చిన్న ట్రేడే చేయండి. ప్రాఫిట్ చూసుకోండి. ప్రాఫిట్ కనుక వస్తే తనని నమ్మండి. నేను డైరెక్ట్గా నేను చెప్పాను కదా అని చెప్పి మీరు చేరటం కాదు, మీరు సొంతంగా అయితే చూడండి, తన ట్రస్ట్ వస్తేనే చేరండి అనమాట. సో ఇది నేను ప్రజెంట్ చెప్పాలనుకుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇది 50% ఆఫ్లో అయితే నడుస్తుంది. సో మీ అందరూ అవైల్ చేసుకోండి ఈ ఆఫర్ అయితే మాత్రం. అండ్ అలాగే మీకు అన్ని మెటీరియల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగానే, పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ తను ప్రొవైడ్ చేస్తారు. సో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, అప్డేట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఎవ్రీ వీకెండ్ లైవ్ సెషన్స్ కూడా అయితే. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మరి. ఫ్రెండ్స్, ఫస్ట్ షార్ట్ కట్ ఏంటంటే మీ కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ ఎన్ పట్టుకోండి. మీకేంటంటే డైరెక్ట్గా న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేయొచ్చు. లైక్ ఇక్కడ మీరు కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అయితే క్లిక్ చేశాను, మనకు ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. మీరు డైరెక్ట్గా దీనికి ఇప్పుడు ఏదో ఒక నేమ్ అయితే పెట్టేసేయచ్చు, ఏవిఎస్ న్యూ. సో ఇట్లా మీరు నేమ్ అయితే పెట్టేసుకోవచ్చు. సో మీరు మౌస్ పట్టుకోకుండా డైరెక్ట్గా కీబోర్డ్తోనే మీరు ఫోల్డర్ అయితే క్రియేట్ చేసేయచ్చు అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి ఏంటంటే విండోస్ కీ ఉంటుంది కదా మీ కీబోర్డ్లో, విండోస్ కీ ప్లస్ ఏ అయితే క్లిక్ చేయండి. విండోస్ కీ ప్లస్ ఏ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఒక యాక్షన్ ప్యానల్ అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు అన్నీ చూసుకోవచ్చు, లైక్ హాట్స్పాట్ కానీ, బ్లూటూత్ కానీ, లేకపోతే ఏరోప్లేన్ మోడ్ కానీ, ఇవన్నీ బ్రైట్నెస్ కానీ మొత్తం అయితే చూసుకోవచ్చు అనమాట. ఇది ఒక షార్ట్ కట్. నెక్స్ట్ వన్ వచ్చి ఏంటంటే మీరు మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. మౌస్ని కదిలీకుండా డైరెక్ట్ కీబోర్డ్తో అయితే చేయొచ్చు. అది ఎలా చేయాలంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒకటి ఓపెన్ ఒక ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ చేశాను. సో ఇది మ్యాక్సిమైజ్లో ఉంది. ఇప్పుడు మీరేం చేయాలంటే దీంట్లో మినిమైజ్ మ్యాక్సిమైజ్ చేసుకోవాలనుకుంటే విండోస్ బటన్ ఏదైతే ఉంటుందో విండోస్ బటన్ అండ్ అలాగే అప్ యారో డౌన్ యారో కనుక మీరు క్లిక్ చేసినట్టయితే కీబోర్డ్లో మీకు మినిమైజ్ మ్యాక్సిమైజ్ అయితే అవుతుంది. అప్ యారో క్లిక్ చేసినట్టయితే మ్యాక్సిమైజ్ అవుతుంది. అండ్ ఇటు లెఫ్ట్ క్లిక్ చేసినట్టయితే ఇటు సైడ్కి వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ రైట్ క్లిక్ చేసినట్టయితే ఇలా అయితే వస్తుంది అనమాట. సో మీరు విండోస్ బటన్ పట్టుకొని జస్ట్ ఈ అప్ అండ్ డౌన్ యారోస్ని అయితే వాడండి, మీకు తెలుస్తుంది అనమాట క్లియర్గా. ఫ్రెండ్స్, నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే విండోస్ బటన్ పట్టుకోండి. విండోస్ బటన్ పట్టుకొని పైన మీకు నెంబర్స్ కనపడతాయి కదా, ఆ నెంబర్స్ని అయితే క్లిక్ చేయండి. లైక్ కింద మీకు టాస్క్ బార్లో కనుక 2-3 యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు క్రోమ్ ఉంది, లేకపోతే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంది, లేకపోతే ఇంకో ఓబిఎస్ సాఫ్ట్వేర్ అని అవుతుంది. ఫర్ సపోజ్ నేను డైరెక్ట్గా వెళ్ళిపోవాలనుకున్నాను అనుకోండి ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్కి, జస్ట్ ఏం లేదు విండోస్ 2 క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీరు విండోస్ ఎక్స్ప్లోరర్లోకి అయితే అంటే లైక్ ఎక్స్ప్లోరర్లోకి అయితే వచ్చేస్తారు. ఫర్ సపోజ్ మీరు క్రోమ్లోకి వెళ్ళాలనుకోండి విండోస్కి +1 అయితే క్లిక్ చేయండి, అంటే బటన్ 1. సో న్యూమరిక్ బటన్ 1. సో డైరెక్ట్గా మీకు అయితే కిందకు వచ్చేస్తారు, అంటే డైరెక్ట్గా ఆ ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఇదనమాట విండోస్ ప్లస్ పైన ఉన్న న్యూమరిక్స్, కింద ఉన్న టాస్క్ బార్లో ఒక్కొక్కటి ఒక్కో నెంబర్ లాగా అనుకోండి. డైరెక్ట్గా మీరు దాంట్లోకి అయితే స్విచ్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి ఏంటంటే మీరు మౌస్ పట్టుకోకుండా డైరెక్ట్గా ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయొచ్చు. లైక్ ఏం లేదు, విండోస్ బటన్ ప్లస్ ఈ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. జస్ట్ విండోస్ ప్లస్ ఈ క్లిక్ చేసినట్టయితే మీకు ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ అయిపోతుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇలాగ మీరు డైరెక్ట్గా విండోస్కి అండ్ ఈ క్లిక్ చేసినట్టయితే ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే వచ్చేస్తుంది.
ఫ్రెండ్స్ ట్యాబ్ స్విచ్చింగ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి ట్యాబ్ స్విచ్చింగ్ అనమాట. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, నేను ఇది మళ్ళీ స్పెషల్గా ట్రిక్లా చెప్పట్లేదు, కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమే అనమాట. ఏం లేదు, విండోస్కి పైన ట్యాబ్ బటన్ అయితే క్లిక్ చేసినట్టయితే మీకు ఇలాగైతే వస్తుంది. లైక్ మీ ఫోన్లో రీసెంట్ ట్యాబ్స్ ఎలా వస్తాయో అలా అయితే వస్తాయి అనమాట. లైక్ మీకు ఏ విండో కావాలంటే ఆ విండోలోకి అయితే జస్ట్ అలా జరిపి ఎంటర్ కొట్టేసినట్టయితే ఆ విండోలోకి అయితే వచ్చేస్తారనమాట. సో సింపుల్, ఇది చాలామందికి తెలుసు, నేను మళ్ళీ ఇది స్పెషల్ ట్రిక్ లాగా చెప్పలేదు, జస్ట్ క్యాజువల్గా చెప్పాను అనమాట, తెలియని వాళ్ళు ఉంటారని చెప్పి. నెక్స్ట్ ట్రిక్ ఎవరైతే ప్రెజెంటేషన్స్ ఇస్తారో లైక్ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ స్క్రీన్ని లైక్ మీ ల్యాప్టాప్ని అదర్ క్యాష్ చేస్తారు, లైక్ ఏదన్నా సెకండరీ స్క్రీన్ కానీ లేకపోతే ప్రొజెక్టర్ కానీ వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది. మీరేం లేదు, జస్ట్ స్పీక్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు పక్కన చూడొచ్చు కొన్ని ట్యాబ్స్ అయితే వచ్చినాయి. ఇన్ కేస్ మీరు ఏదన్నా స్క్రీన్ కానీ క్లిక్ చేసినట్టయితే సెకండరీ స్క్రీన్ కానీ లేకపోతే ప్రొజెక్టర్ పెట్టినట్టయితే HDMI పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే క్యాష్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. వాళ్ళకైతే యూజ్ అవుతుంది ప్రెజెంటేషన్ ఇచ్చే వాళ్ళకి ఇది ఈ ఫీచర్ అయితే, ఈ షార్ట్ కట్ అయితే. ఫ్రెండ్స్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి ఏంటంటే ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీయాలనుకోండి, మీరు ఏం చేస్తారు, స్నిఫింగ్ టూల్ పట్టుకుంటారు. సో మీకు ఒక వీడియోలో కనుక డైరెక్ట్గా వస్తుంది వీడియో అనేది, మీరు వెంటనే ఒక షార్ట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఒక షార్ట్ కట్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఏంటంటే ఒక ఫీచర్ కూడా ఉంది, అది చూపిస్తూ చెప్తాను. ఏం లేదు, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే విండోస్ కీ పట్టుకోండి అండ్ అలాగే నెక్స్ట్ షిఫ్ట్ పట్టుకోండి, నెక్స్ట్ ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూడొచ్చు ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏదన్నా కనుక క్లిక్ చేయాలనుకోండి ఒక షేప్ కానీ, ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు ఒక చిన్న ఐకాన్ని కానీ నేను తీసుకోవాలనుకోండి, జస్ట్ దీన్ని నేను ఇలా క్లిక్ చేసేస్తాను. సో ఇదైతే వచ్చేస్తుంది నాకు. సో ఇలా మీరు సింగిల్ సెలెక్టెడ్ ఆర్టికల్ కూడా అయితే మీరు స్నిఫింగ్ టూల్లో వాడేసి డైరెక్ట్ తీసుకోకుండా షార్ట్ కట్ చూపిస్తున్నాను. ఇది చెప్తే మీకు అర్థం కావు, మీరు కూడా ప్యారల్గా ట్రై చేస్తే ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో ఇదొకటి. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి ఇది ఎవరైతే బ్లాగ్స్ ఎక్కువగా రాస్తుంటారో లైక్ కాపీ పేస్ట్ వర్క్ ఎక్కువ చేసుకుంటుంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మీరు చాలామంది చాలా కంటెంట్ కాపీ చేసుకుంటూ ఉంటారు, క్లిప్ బోర్డ్లో ఉంటుంది అది. ఇక్కడ పీసీలో మీకు క్లిప్ బోర్డ్ ఎక్కడ ఉంటుందో మీకు తెలియదు. సో దానికోసం ఇది అనమాట. ఏం లేదు, విండోస్ వి కనుక మీరు క్లిక్ చేసినట్టే ఇక్కడ ప్రీవియస్గా మీరు ఏమేమి కాపీ చేసి ఉంచుకున్నారో క్లిప్ బోర్డులు అన్నీ ఉంటాయి. లైక్ ఇది బ్లాగ్స్ రాసే వాళ్ళకి లేకపోతే ఎవరన్నా కాపీ పేస్ట్ చేసే వాళ్ళకి ఇక్కడైతే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ప్రతిసారి వెళ్ళి అది కంటెంట్ మొత్తం కాపీ చేసుకొని రావటం కన్నా ఇక్కడ మీకు డైరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి ఏంటంటే మీ డెస్క్టాప్ మీద చాలా మీకు విండోస్ అయితే ఓపెన్ అయి ఉన్నాయి. ఇవన్నీ క్లోజ్ చేయాలి. మీ ఫ్యాకల్టీ కానీ, ఇది కాలేజ్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. సో మీరు అన్ని చాలా విండోస్ ఓపెన్ అయి ఉన్నాయి, మీ ఫ్యాకల్టీ వస్తున్నారు, సడన్గా ఇవన్నీ క్లోజ్ చేయాలనుకోండి, మీకు ఇక్కడ షార్ట్ కట్ అయితే ఉంటుంది. ఏం లేదు, విండోస్ డీ క్లిక్ చేసినట్టయితే అన్ని కిందకి వెళ్ళిపోతాయి, మినిమైజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ షార్ట్ కట్ మీకు అందరికీ యూజ్ అవుతుంది. చాలా ట్యాబ్స్ ఓపెన్ ఉన్నాయి, అవన్నీ మినిమైజ్లో పడేయాలనుకోండి, వెళ్ళి ప్రతి దాన్ని క్లిక్ చేసే కన్నా జస్ట్ విండోస్ డీ కనుక క్లిక్ చేసినట్టయితే వస్తుంది. మళ్ళీ అలాగే విండోస్ డీ క్లిక్ చేస్తే కిందకి వెళ్ళిపోతుంది, విండోస్ డీ క్లిక్ చేసినట్టు మళ్ళీ బయటకు వస్తుంది అనమాట. సింపుల్ షార్ట్ కట్. నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే విండోస్ ప్లస్ ఎక్స్ అనమాట. విండోస్ ప్లస్ ఎక్స్ క్లిక్ చేసినట్టయితే మీకు డైలీ బేసిస్ మీద మీ యూజ్ చేసే డైలీ టాస్క్స్ ఉంటాయి కదా, ఇక్కడే కనపడుతుంటాయి. డైరెక్ట్గా వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళి ఆడ గెలికే బదులు విండోస్ ఎక్స్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కావాల్సిన మెయిన్ ఫీచర్స్ ఏవైతే అవన్నీ ఇక్కడే కనపడతాయి. ఒకసారి ఒక లుక్ అయితే వేయండి, ట్రై చేయండి. విండోస్ ప్లస్ ఎక్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి ఏంటంటే మీరు కింద టాస్క్ బార్లో చాలా పెట్టుకున్నారు యాప్స్ అనేవి. సో అవన్నీ మీరు ఓపెన్ చేసి చూడలేరు. చూడాలంటే మీకు కావాల్సింది అందులో ఒకటే ట్యాబ్ అయితే అవసరం ఉంటుంది. అది మీరు ఎలా చూడొచ్చు డైరెక్ట్గా, ఏం లేదు, విండోస్ టీ అని క్లిక్ చేయండి. మీ ఇక్కడ కింద చూపిస్తుంటుంది ఆ ట్యాబ్లో ఏముందని, జస్ట్ సైడ్ యారో క్లిక్ చేస్తూ వెళ్తే మీకు అక్కడ చూడొచ్చు డైరెక్ట్గా. లేదా మీరు డైరెక్ట్గా మౌస్ పాయింటర్ తీసుకెళ్ళినా అక్కడ చూపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇదైతే మీకు సింపుల్, మౌస్ పాయింటర్ వాడకపోవటమే మనకు ప్రెజెంట్ వీడియో టాపిక్ కాబట్టి ఓన్లీ కీబోర్డ్ వాడాలి, దానికోసమే చూపిస్తున్నాను. సో జస్ట్ విండోస్ టీ క్లిక్ చేసినట్టయితే మీరు టాస్క్ బార్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ లైక్ జస్ట్ చూడొచ్చు, చిన్న ప్రివ్యూ లాగా చిన్న విండోలో. సో ఇదొక షార్ట్ కట్ అనమాట. ఫ్రెండ్స్ నేను కొన్ని షార్ట్ కట్స్ అయితే తీసుకొచ్చాను, అండ్ మీకు ఏమైనా షార్ట్ కట్స్ తెలిసి ఉండి అవి నేను చెప్పకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాం, లేకపోతే ఎవరైనా వచ్చిన వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే నేను ముందు చెప్పినట్టు ట్రేడ్ విత్ ట్రిప్స్ ఒకసారి ఒక లుక్ అయితే వేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి విజిట్ అయితే కొట్టండి దానికి. సో మీకైతే యూస్ఫుల్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ అంతే ఫ్రెండ్స్, దిస్ ఓకే, వీఆర్ సైనింగ్ ఆఫ్, బై బై నౌ.